కృష్ణ నిర్యాణం గురించి అర్జునుడు ధర్మరాజుతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. అన్నా, ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని పట్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకున్నాను. త్రిలోకాధీశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింపగలిగాను. కాలకేయుడు, నివాత కవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వలనే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేనావాహిని ఆయన కరుణాకటాక్షం వలనే కదా దాటగలిగాను. ఆనాడు బొమ్మపొత్తికలను తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాథుల పట్టుకుచ్చుల తలపాగాలు కోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమపురుషుని దయ్యవల్లనే కదా. భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నొగలపై కూర్చుండి నా బాణపరంపరలు వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని, ఉత్సాహాన్ని, ఆయుర్దాయాన్ని, తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా. మహారాజా, పూర్వం హిరణ్యకశిపుని క్రూర కృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలాలైనట్లే గురు భీష్మాదులు కూడి పన్నిన కురుక్షోణీ సచక్రంబులో గురుశక్తిన్ రథయంతయై నొగలపై కూర్చుండి ఆ మేటి నా శరముల్ వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ చూట్కుల సంహరించెన్ అమితోత్సాహంబు నాకిచ్చుచున్. భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నగలపై కూర్చుండి నా బాణపరంపరలు వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని, ఉత్సాహాన్ని, ఆయుర్దాయాన్ని, తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా. అసురేంద్రుండు నరించు కృత్యములు ప్రహ్లాదున్ ప్రవేశించి గెల్వ సమర్థంబులు కాని కైవడి కృపాస్వద్ధామ గాంగేయ సూర్యసుత ద్రోణధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా దశకున్ రాక తొలంగే మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా, హిరణ్యకశిపుడు చేసిన క్రూరమైన కృత్యాలు ప్రహ్లాదుణ్ణి ప్రవేశించి గెలవడానికి సమర్థములు కాకపోయాయి. అలాగే కృపాచార్య, అశ్వత్థామ, భీష్మ, కర్ణ, ద్రోణ ఇత్యాది మహావీరుల ధనస్సుల నుండి విడివడిన దివ్యాస్త్రములు నా దశకు రాక మాధవుని దయవలన ప్రక్కకపోయాయి. వసుమతీ వల్లభ అంటే భూమిని పరిపాలించే ఓ రాజా, ధర్మరాజును సంబోధిస్తూ సైంధవుని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కళ్ళారా చూస్తూ ఉండగానే నా దివ్య బాణాలతో భూమిని ముక్కలు చేసి జలాశయాన్ని కల్పించి అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామయుని అండవల్లనే కదా. చెలికాడ రమ్మని చీరు నన్నొకవేళ మన్నించు ఒకవేళ మరదియనుచు బంధుభావంబున పాటించు ఒకవేళ దాతయై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమనరించు చననిచ్చి ఒకవేళ క్రీడించు ఒకవేళ గెలిసేయు ఒక్క శయ్యాసనంబున నుండున్ కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు వట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరువరాదు. ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ! ఒకసారి చెలికాడా రా రా అని పిలిచేవాడు, మరొకసారి ముద్దుల మరిది అని ముద్దు చేసేవాడు, మరొకసారి ఆత్మబంధువై ఆదరించేవాడు, ఇంకొకసారి ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహూకరించేవాడు, ఒకసారి మంత్రి అయి హితోపదేశం చేసేవాడు, ఒకసారి గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు, మరొకసారి సారథి అయి చనువు చూపేవాడు, మరొకసారి ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు, ఇంకొకసారి ఒకే ప్రక్క మీద కూర్చోబెట్టుకుని కన్న తండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు, ఇంకొకసారి నా చేతులు పట్టుకుని బలవంతం చేసి పొత్తున అరగింపచేసేవాడు. అటువంటి మన ముద్దుల బావయ్యైన మాధవుణ్ణి మరిచిపోవడం ఎలా మహారాజా?